శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్టర్ హ్యాండ్సమ్ కాంటెస్ట్ లో ఓ సెన్సేషనల్ ఓ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు మెహబూబ్ అంతారా అండ్ సెహర్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఈ లైట్ ఎవరి మీద అయితే ఆగుతుందో అతనే మనకు కావాల్సిన చాక్లెట్ బాయ్. చాక్లెట్ ని ఇలా కూడా వాడొచ్చా, ఇలా కూడా తినొచ్చా అనేది నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ హాట్ స్వీట్ పాటని కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ఎక్కడా? కంటిన్యూ బాగా నరేష్ రా. మరి ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ కెమెరా నరేష్ దిలీప్ మాస్టర్ చేశారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మళ్ళొకసారి ఆ డెమో ఇవ్వబోతున్నారు. రా నరేష్, సాంగ్ ఏంటి? అన్నా చెల్లి అనుబంధం సాంగ్ ఒకటి వేయండి. అన్నా చెల్లి కాదు, జరా జరా పెట్టాలి. పాప మా నరేష్ తప్పేంటి? పాట పెట్టండి, బాగా మంచి పాట పెట్టండి. ఏంటి మా నరేష్ కి మనోభావాలు లేవా? పాట పెట్టండి జరా జరా.
జర జర ఊగే నిశానా జర జర నన్ను దూకనీరా జర జర నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసి తొందరా గుసిగులిపిన గుసగుసలను వినరా జర జర పాకే విషంలా జర జర బై బై కిరారా జర జర నీ కై విషంగా. నరేష్ నువ్వు వెళ్ళి కూర్చో, అందరితో నేను మాట్లాడతా. వెళ్ళి కూర్చో. సార్ దిలీప్ మాస్టర్, చాక్లెట్ ని ఈ విధంగా కూడా వాడొచ్చు ఫస్ట్ టైం చూసాము. సో మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? బేసిక్ గా నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం మేడం. కానీ ఇలా ఇష్టమా? ఇందులో కూడా వాడొచ్చు అని చెప్పడానికి. ఇలా కూడా వాడొచ్చని కాదు మాస్టర్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది, ఆత్రంగా కనిపిస్తుంది చూడు. నేను ఒక చిన్న ఐడియా ఇస్తే బూస్ట్ వీళ్ళే ఇచ్చారు మేడం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బూస్ట్ ఇచ్చారు. సో ఇంద్రజ గారు, ఈ మిస్టర్ ఇండియా కాంటెస్ట్ లో ఈ మిస్టర్ మెహబూబ్ చేసిన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది, అలాంగ్ విత్ సెహర్ అండ్ అంతరా? ఈ హాట్ స్మోకీ పర్ఫార్మెన్స్ కి అక్కడ పోసిన నీళ్లు ఏం సరిపోతాయండి, ఒక రోజంతా వాన్లో నిలబడాలి. ఓ మై గాడ్, దాట్ వాస్ టూ మచ్. హానెస్ట్లీ మెహబూబ్, సెహర్ అండ్ అంతరా ఫెంటాస్టిక్ జాబ్. ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ఇంతమంది ముందు చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్ గా ఆ సాంగ్ కి ఏదైతే చేయాలో న్యాయం చేశారు. అది చాలా బాగుంది. వాట్ ద హాట్ ఫడ్జ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రౌనీ సిజ్లర్ లాగా అనిపించింది. అంతా బ్యూటిఫుల్ బట్ వెరీ వెరీ హాట్ అండ్ స్మోకీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్నా. చిపోరా. అమ్మ ఒక ముద్దన్నా. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చెలుమా ఉరాలయలు నాదే.
ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందాలో పాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.